ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. 15వ ఆర్థిక సమావేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గ్రామీణ సాధికారత, జాతీయ మౌలిక సదుపాయాల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర మంత్రులకు కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపైన లేదని విమర్శించారు బీజేపీ లీడర్స్. వ్యవసాయ రంగ బలోపేతానికి మోదీ సర్కార్ కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. 6,520 కోట్లను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో 50 మల్టీ ప్రాడక్ట్ ఫుడ్ ఇరిగేషన్ యూనిట్లతో పాటు 100 NABL గుర్తింపు పొందిన ఆహార పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటుకు మద్దతుగా PMKSY కింద 1000 కోట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుందని ఎక్స్లో పోస్టు చేశారు కిషన్ రెడ్డి. గ్రామీణ సాధికారత, జాతీయ మౌలిక సదుపాయాల కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానమంత్రి కృషి సంపద యోజనలో భాగంగా 6,520 కోట్లు, 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 11,169 కోట్లు కేటాయించిందన్నారు. 13,288 సహకార సంఘాలలో 2,9 లక్షల మంది సభ్యులకు అధికారం కల్పించడానికి NCDCకి 2,000 కోట్ల సహాయం అందిస్తూ నిధులు విడుదల చేసిందన్నారు సంజయ్. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో యూపీఏ సర్కార్ హిందూ సమాజాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ కేసును బాంబే హైకోర్టు కొట్టివేయటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సోనియా సహా కాంగ్రెస్ నేతలు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. అప్పుడు ఉన్నటువంటిగా యూపీఏ ప్రభుత్వం, చిదంబరం గారు, సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా హిందూ సమాజాన్ని సాఫ్రాన్ టెర్రర్ కింద వాళ్ళు చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తప్పుడు కేసు పెట్టి దేశంలో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి మనం చూసాం. హిందూ సంస్థల్ని, హిందూ వ్యక్తుల మీద పెట్టినటువంటి ఈ కేసుని బాంబే కోర్టు కొట్టేయటం, దాని మీద భారతీయ జనతా పార్టీ దాన్ని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సోనియా గాంధీ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు ముగ్గురు కూడా దేశ ప్రజలకు, తర్వాత ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలి. కాంగ్రెస్ మంత్రులకు కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ప్రేమేందర్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులకు ఎట్లా కుర్చీ కాపాడుకోవాలనే ఆరాటం తప్పితే ప్రజల సమస్యల గురించి పట్టించుకునే తీరిక లేదు వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పైనో, కేంద్రం పైనో, ఇతర పార్టీల పైనో ఏదో అవాకులు చెవాకులు మాట్లాడి కాలం గడిపే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో యూరియా కొరత ఏర్పడుతున్నదనే యొక్క ఇది ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాటి మాటికి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి 2 రోజుల పాటు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టనున్నారు కమలం లీడర్స్. మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్లోని నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించనున్నారు.